ఫోన్ పట్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టు అన్నట్లుగానే ఉంది భారత్లో ప్రస్తుత పరిస్థితి. మరీ ముఖ్యంగా పిల్లలకైతే ప్యాకెట్ మనీ ఇవ్వకపోయినా పర్లేదు, ప్యాకెట్లో ఫోన్ లేకపోతే ఇంట్లో యుద్ధాలే. సో ఇలాంటి పరిస్థితుల్ని మార్చేలా పిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ దిశగా అడుగులేస్తున్నాయి ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు. అయితే ఏపీ మాత్రం అండర్ 13 అండర్ 16 ఆలోచిస్తూ పూర్తి స్థాయి అధ్యయనానికి పూనుకుంటే, కర్ణాటక మాత్రం అండర్ 16 బ్యాన్ అని అనేసింది. అయితే బ్యాన్ అనగానే సరిపోతుందా? గ్రౌండ్ లెవెల్లో ఏ మేర వర్కౌట్ అవుతుంది? అసలు టెక్నికల్గా ఈ బ్యాన్ అనేది ఎంతవరకు సాధ్యం? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఎక్స్, టెలిగ్రామ్, యూట్యూబ్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇప్పుడు అడిక్షన్. అవసరానికి మించి వాడొద్దని తెలిసినా ఆపుకోలేని వ్యసనం. మరీ ముఖ్యంగా పిల్లల్లో పెరుగుతోన్న బానిసత్వం. అందుకే వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. మొన్న మధ్య దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అండర్ 16 సోషల్ మీడియా బ్యాన్ పై మంత్రి లోకేష్ ప్రస్తావించిన దగ్గర నుంచి ఏపీలో ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి. సీఎం చంద్రబాబు సైతం స్టడీ చేయాలని అధికారులను ఆదేశించడం, అటు ఎంపీలు కూడా కేంద్ర పెద్దలను కలుస్తుండడం, ప్రైవేటు బిల్లును పెట్టడం ఆసక్తికరంగా మారింది. లేటెస్ట్ గా ఏపీలో సోషల్ మీడియా బ్యాన్ పై అసెంబ్లీ వేదికగా మరోసారి మాట్లాడారు చంద్రబాబు. బ్యాన్ పక్కా, కానీ ఏజ్ లిమిట్ పై ఆలోచిస్తున్నామన్నారు ఆయన. అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. చంద్రబాబు ఇలా అంటే ఏకంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీలో అండర్ 16 కు బ్యాన్ అనేశారు. మితిమీరిన స్మార్ట్ ఫోన్ వాడకంతో చిన్నారుల్లో ఎన్నో రకాల మానసిక, శారీరక ఇబ్బందులు వస్తున్నాయన్నారు. ఫోన్ లేందే ముద్ద దిగే పరిస్థితి లేదని, పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని నివారించేందుకే 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఇవాల్టి ఈ నిర్ణయం పిల్లల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారాయన. ಹೆಚ್ಚುತ್ತಿರುವ ಮೊಬೈಲ್ ಬಳಕೆಯಿಂದ ಮಕ್ಕಳ ಮೇಲೆ ಬೀರುವ ಅಡ್ಡ ಪರಿಣಾಮಗಳನ್ನು ತಡೆಗಟ್ಟುವ ಉದ್ದೇಶದಿಂದ 16 ವರ್ಷದೊಳಗಿನ ಮಕ್ಕಳಿಗೆ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣದ ಬಳಕೆಯನ್ನು నిషేధిಸಲಾಗುವುದು. ఏపీ సీఎం బ్యాన్ పక్కా అంటున్నారు. సాధ్యాసాధ్యాలపై ఫోకస్ చేసి త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటామని గట్టిగా చెప్తున్నారు. ఇటేమో కర్ణాటక సీఎం అండర్ 16 బ్యాన్ అనేశారు. మరి వీళ్ళనుకున్నట్లు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అంత ఈజీనా? ఓ 4-5 దేశాలకు మినహా ప్రపంచ దేశాలకే సాధ్యం కాని ఈ బ్యాన్ ఈ 2 రాష్ట్రాలతో అవుతుందా? దేశంలో పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేయాలని ఎప్పటినుంచో వాదనలు వినిపిస్తున్నప్పటికీ ఆ విధంగా ఎలాంటి ముందడుగు వేయని కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాలకు ఎలా సహకరిస్తుంది? వీటితో పాటు ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు రీసౌండ్ చేస్తున్నాయి. సోషల్ మీడియా వల్ల చిన్నారుల్లో మానసిక ఒత్తిడి, వ్యసనాలు, దారి తప్పే ఆలోచనలు పెరుగుతున్నాయి నిజమే. నిపుణులు కూడా ఇదే విషయాన్ని పదే పదే చెప్తున్నారు కూడా. తప్పుడు సమాచారం, హింసాత్మక కంటెంట్, అసభ్య వీడియోలు, సైబర్ బుల్లీయింగ్ అంశాలు సైతం పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని హెచ్చరిస్తూనే వస్తున్నారు. అయితే ఈ అండర్ 16 ఆర్ అండర్ 13 బ్యాన్ ఎలా సాధ్యమన్నదే ఇప్పుడు అతిపెద్ద సవాల్. మన దగ్గర సోషల్ మీడియా వాడకం మామూలుగా ఉండదు. చాలా మంది ఫేక్ ఏజ్, ఫేక్ ప్రొఫైల్స్ తో సోషల్ మీడియాను తెగ వాడేస్తుంటారు. మరి వాళ్ల సంగతి ఏంటి? అండర్ 16లో 80% మంది తమ పేరెంట్స్ ఫోన్లే వాడుతున్నారు. వాళ్లను గుర్తించడం ఎలా, కట్టడి చేయడం ఎలా? ఆస్ట్రేలియా అండర్ 16 కు సోషల్ మీడియా బ్యాన్ విధించడానికి ఎన్నో ఏళ్లు రీసెర్చ్ చేసింది. గ్రౌండ్ లెవెల్ నుంచి స్టడీ చేసింది. 16 ఏళ్లు దాటిన వాళ్లకు అక్కడి ప్రభుత్వం ఐడియాలు ఇచ్చేలా రూల్స్ పెట్టింది. మరి ఈ కొంతపాటి సమయంలో ఏపీతో పాటు కర్ణాటక ఏం స్టడీ చేసినట్లు, ఎలా సాధ్యపడుతుందని బ్యాన్ అంటున్నట్లు ఇప్పుడు ఇవే విషయాలు చర్చనీయాంశమయ్యాయి. సాధ్యాసాధ్యాలపై ఆసక్తికర డిబేట్లు నడుస్తున్నాయి. మరి చూడాలి, ఇన్ని దాటుకుని 2 ప్రభుత్వాలు ఎలా ముందుకు వెళ్తాయో.